మహిళా లోకానందరికీ కూడా తెలుగుదేశం పార్టీ తరఫున రాజమండ్రి మహిళా శక్తి టీం తరఫున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. ఈరోజు రాజమండ్రి నియోజకవర్గంలో మా గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో మా మహిళా శక్తి టీం అందరం కూడా ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవ సంబరాలు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు క్రికెట్లో కానీ బాక్సింగ్లో కానీ ఉన్న ఆరుగురు మహిళల్ని తీసుకొచ్చి వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. ఎందుకంటే మహిళలు అన్ని రంగాల్లో కూడా రాణిస్తున్నారు. ఈ మహిళా దినోత్సవం అనేది ఎక్కువగా గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మహిళలకు ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చి మహిళలను బయటికి తీసుకొచ్చి ఇలాగ మహాశక్తిగా తయారు చేశారు. ఆయన అనుగుణంలో ఆయన అడుగుజాడల్లో మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మరి డాక్రా స్థాపించి డాక్రా చెట్టు నాటి అందులో వేలాది మంది మహిళలకు ఈరోజు ఇండస్ట్రియల్గా రాజకీయంగా సామాజికంగా ఎదిగిన ఘనత మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారిది. ఈరోజు రాజమండ్రిలో మహిళా శక్తి టీము పవర్ఫుల్గా పనిచేస్తుందంటే అది ఆదిరెడ్డి కుటుంబం, మా గౌరవ శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు ఆయన ఆదరణతో రాజమండ్రి మహిళా లోకం అంతా కూడా జై ఆదిరెడ్డి అనే నాయకత్వాన్ని నన్ను పెంపొందించుకున్నారు. ఎందుకంటే అతను వారు చేసే సేవలు అటువంటివి. మరి ఈరోజు మహిళల కోసం కానీ రాజమండ్రి కోసం కానీ యువతకు కానీ రాజమండ్రిని ఎలా అభివృద్ధి చేయాలనే అనే ఆలోచనతో మరి ఈరోజు సిఎస్ఆర్ ఫండ్లు కానీ ఎక్కడ ఫండ్ ఉన్నా అక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిధులు తెచ్చి రాష్ట్రాన్ని బాగు చేస్తుంటే మా రాజమండ్రిని ఎక్కడ నిధులున్నా తీసుకొచ్చి మా శాసనసభ్యులు ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు మరి అందరినీ రాజమండ్రిని డెవలప్ చేస్తూ ముఖ్యంగా మహిళలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ యొక్క రాజమండ్రిలో ఎన్నడూ లేని విధంగా మరి ఎండోమెంట్ కమిటీల్లో కూడా మరి 33 రిజర్వేషన్ డైరెక్షన్స్ కూడా మహిళలకు ఇచ్చిన ప్రాధాన్యత మా మహిళా టీం తరఫున మా మహిళా శక్తి కింద మా గౌరవ శాసనసభ్యులకు కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతాము. ఎందుకంటే ఈరోజు ఏనాడు లేవు కమిటీలో మహిళలకి అవకాశం కల్పించారు. దగ్గరగా మా కమిటీలో ఈ 12 కమిటీల్లో కూడా మహిళలని 30-40 మందిని కూడా కమిటీలో తీసుకోవడం జరిగింది. కనుక వారికి మేము మా మహిళా లోకం తరఫున మా నారా చంద్రబాబు నాయుడు గారికి మా గౌరవ శాసనం ఆదిరెడ్డి శ్రీనివాస్ గారికి మేము కృతజ్ఞతలు తెలియజేసుకున్నాం. ప్రెస్ వారికి ఇక్కడ ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కూడా మేము కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. జై తెలుగుదేశం, జై చంద్రన్న, జై ఆదిరెడ్డి.